నమస్తే అందరికీ. మా పొలంలో అయితే నారు పోస్తుర్రు. అందుకే నేను మా డాడీ బండేసుకొని పోయినాం. ఇక ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం మా భూమే, అంటే మా పొలమే. ఉసిరి చెట్టు, ఇగో ఈ జామ తోట, ఈ జామ చెట్లన్నీ కట్టకు నాటినాం, చెరువు కట్టకి. ఇగో కంపల్సరీగా మా చెరువు కట్ట నుంచి ట్రైన్ అయితే పోతుంది. అదొక బెస్ట్ వ్యూ. నా వీడియో చూస్తే మీకు ఏడ చూసినా ఇక ట్రైన్లే కనపడతాయి. ఈయన మాత్రం మా పొలం అయితే కౌలు చేస్తుండు. ఇక ఇతన పొడ్లు మాత్రం ఒక 5-6 బస్తాలు ఆ చెరువులనే నాటినాం, అంటే చెరువులనే పడేసినాం, అంటే మొలకెత్తుతందుకు. ఇక మొలకెత్తినాయి కాబట్టి ఈయన మెల్లగా తీసిండు బస్తాలని, నారు పోస్తేందుకు బస్తాలల్లో నింపుతుండు. ఈయన మాత్రం వడ్లు అయినాయా లేదా, అంటే మంచిగా మొలకలు వచ్చినాయా రాలేదా అని చెప్పి ఈయన మొత్తం టెస్ట్ చేస్తుండు. ఈయన మేము హెల్ప్కి తీసుకున్నాము వడ్లు ఎగజల్లుతందుకు పొలంలో. నేను కూడా టెస్ట్ చేస్తున్నా వాళ్ళతో పాటు, మంచిగా మొలకలు వచ్చినా రాలేదా అని. ఇట్లా బస్తాలల్లో మొత్తం నింపితే ఈయన ఒక ముగ్గురిని అయితే హెల్ప్గా తీసుకున్నాము. ఈయన ఆ మడిలకు దిగి మొత్తం తీసుకొని పోయిండు, అంటే ఆ నీళ్ళున్న మడిలోనే మొత్తం వడ్లను మొత్తం ఎగజల్లేది. వడ్లు ఎట్లా పోయాలో, మొలకలు ఎట్లా పోయాలో వీళ్ళని చూసి నేర్చుకోర్రి. ఎందుకంటే వీళ్ళు ఒక జోల తయారు చేస్తారు. ఈయన ఒక లుంగి బట్ట అయితే తీసుకొచ్చిండు, జోలని ప్రిపేర్ చేస్తుండు. ఆ జోలలోనే మొత్తం వడ్లని మొలకల్ని పోసుకుంటాడు. మొలకల్ని పోసుకొని ఇక భూమిలో మొత్తం ఎగజల్తారు ఇద్దరు. ఎవరైనా వ్యవసాయం కానీ ఫార్మింగ్ కానీ చేయాలనుకుంటే నా వీడియోస్ కంపల్సరీగా చూడండి. మీరు కంపల్సరీగా లైఫ్లో సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నా. మరి ఇద్దరైతే మడిలకు దిగిరు. ఇక మొలకలు అయితే హెల్పర్ ఒక అతను, ఇంకో అతను జోలలో అయితే నింపుతున్నాడు. నేను కూడా దిగిన మడిలకి, అంటే బుడదలకి నేను కూడా దిగిన. ఇదే అండి మడి. ఇక్కడనే మనము మొత్తం మొలకల్ని ఎగజల్లాలి. నేను కూడా కొన్ని తీసుకొని ఇట్లా ఎగజల్తా. ఇట్లా ఎగజల్తారు మొత్తం, వేసేస్తారు మొత్తం. ఇంకా వాటిపైనుంచి మనం నడవద్దు, ఎందుకంటే అవి లోపలికి పోతాయి. మళ్ళీ మొలకలు అయితే రావు, నారైతే మొలవదు. ఇద్దరు పోటీ పడి ఇక మొలకలను అయితే చల్లుతురు మొత్తం నీళ్ళల్లా, అంటే మడిలా. నేనంటే నేను అనుకుంటా, ఒకరి జోలే అయిపోయినాక ఇంకొకరి జోలే. అసలు మస్తు ఉంది. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే మస్తు రిఫ్రెషింగ్గా అనిపించింది. మీరు కూడా ఇట్లా ఫామ్ సైడ్ ఇట్లా మీకు కూడా తోటలు గీటలు ఉంటే ఇట్లా వెళ్ళండి, మీకు కూడా మంచి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడూ పోతూనే ఉంటా. మొలకలు చూడండి ఎట్లున్నాయో, మస్తు ఉన్నాయి కదా అసలు. ఇంకోటి కొంగల బాధ ఒకటి ఉందండి మాకు, ఈ మొలకలు తింటాయేమో అని. అందుకనే ఆడాడ మేము దిష్టి బొమ్మలను అయితే నాటినాము. ఇంకోటి, ఈ జామకాడలు ఎందుకు నాటినాము అంటే, ఇక వడ్లు వేసిన కాడ నుంచి మీదకెళ్ళి పోవద్దు కదా, అవి లోపలికి పోతాయి కదా. అందుకనే ఈ జామకాడల మధ్యలో నుంచి పోతందుకు ఆడ వడ్లు వేయలేదని గుర్తులు పెడుతుండు. ఆ జామకాడల మధ్యలోకి వెళ్ళే పోవాలి ఎవరు పోయినా. ఇక నేను ఈ వరం ఎక్కి ఆడ బోర్ వస్తుంటుంది. ఇంకా ఆ బోర్ దగ్గరికి పోదామని నేను ట్రై చేస్తున్నా బాగా. ఇగో ఈ లాస్ట్కి ఈడ ట్రాక్టర్ ఒకటి ఉంటుంది. ఆ ట్రాక్టర్ మొత్తం ఇగో ఈ మడిని మొత్తం దున్నింది. మా కౌలు పట్టేట ఆయనకు ట్రాక్టర్ ఉంది, ఆయనే దున్తాడు మొత్తం. వ్యూని మొత్తం మీకు చూపిస్తున్నా ఎట్లుంది అనేది. ఇంకా నేను ఎక్కిన కొంగలు చూడండి ఎట్లా పోతున్నాయో ఆ పక్కన పొలంలోకి వెళ్ళి, ఆ మడిలోకి వెళ్ళి. ఇక నేను మీకు చూపిద్దామని తీస్తున్నా మొత్తం. నాకైతే స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఇష్టం అండి ఫార్మింగ్, గార్డెనింగ్ చేయడము. ఇగో ఇట్లా ఈ బోర్ వస్తుంది కదా, ఈ బోర్ దగ్గరికే నేను పోతున్నా ఇప్పుడు. ఎంత బాగుంది, ఫ్రెష్ వాటర్ అయితే ఫుల్ క్లియర్, నో అసలు ఎలాంటి కాలుష్యం, అంటే ఎలాంటి పొల్యూషన్, ఎలాంటి చెత్త డర్టీ ఎక్కడ ఏం కూడా లేదు. మస్తు ఆడుకున్నా నేనైతే. కాసేపు ముఖం కడుక్కున్నా, కాళ్ళు కడుక్కున్నా, చేతులు కడుక్కున్నా మొత్తం. అసలు కొంతసేపు మా పొలంలో అయితే మొత్తం 3 బోర్లు ఉంటాయి. ఇది ఇంకో బోర్ నేను చూపించలేదు. ఇదే ఇట్లుంటుంది చుట్టూ. ఇట్లా మొత్తం దున్నేసుకున్నాం, మొత్తం నీళ్లు పెట్టి నింపుకున్నాం. మడిలు కదా మొత్తం, ఏంటిది మొత్తం వడ్లే కదా. మేమైతే ఓ దాంట్లో సోనా మసూరి, ఇంకా ఓ దాంట్లో బీపీటీ వండిస్తాం. సోనా మసూరి అయితే మాకు ఇక చూసినా కదా, నేను దిగినా కదా, ఇక నేను చెప్పులు పట్టుకొని పోతున్నా బయటికి. నా పరిస్థితి ఇట్లా ఎవరికి రావద్దు, కానీ నైస్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీరు కనుక బాగా ప్రెషర్గా కానీ ఎలా అయినా ఫీల్ అయితే. కానీ మా డాడీ చూడండి ఏం చేస్తున్నాడు, ఇంకా మీకు చూపిస్తున్నా. ఇగో ఇట్లా బస్తాలు అయితే ఇట్లా ఇత్తన పొడులు అయితే ఇట్లా వేసేసుకున్నాం మేము. నేచర్ మాత్రం చాలా బాగుంటుందండి మా పొలం సైడ్. మీరు కనుక ఒక డే కానీ, ఫామ్ హౌస్ ఉంటుంది, ఒక డే కనుక మీరు రెస్ట్ తీసుకోవడానికి వస్తే మాత్రం రండి. ఇక్కడ పక్కనే ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, అంటే బాగుంటుంది తోట మాత్రం. నా వ్లాగ్ లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక నేను
మా తాత ముత్తాతల వాళ్ళ గోరీలు అవి నా తాతమ్మవి. ఇగో ఇవే బర్రెలు మావి కావు, వేరే వాళ్ళవి. జస్ట్ చూపిస్తున్నా మీకు చూడండి అని. ఇక ఫైనల్గా ఇంటికైతే పోతున్నా. అదే చెరువుగట్టు గుట్ట మా గుడి, మా దేవుడు